గతంలో 'మిథునం' లాంటి ఒక సినిమా కూడా వచ్చింది. మిథునం అది చాలా పెద్ద హిట్ అయింది. ఆ! సో, ఎందుకని జెప్పేసి ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా, తక్కువగా ఎందుకొస్తున్నాయి అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ ఇండస్ట్రీ అంతా కూడా స్టార్స్ హ్మ్. ఒక రకమైనటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్. కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే వాళ్ళు అనుకునేది ఏంటంటే ఫైట్లు, పాటలు. ఫైట్లు, పాటలు, ఐటెమ్ సాంగ్స్ హ్మ్. ఇట్లాంటివి. వీటి చుట్టూ తిరుగుతున్నారు. హ్మ్. తిరగటం వల్ల ఏమవుతుందంటే చిన్న ప్రొడ్యూసర్లు తక్కువ ఖర్చు పెట్టగలిగిన వాళ్ళే కొంచెం కథకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అందువల్ల వాళ్ళేమో మళ్ళీ రిలీజ్‌లో కష్టాలు అవన్నీ తట్టుకోలేక మళ్ళీ రెండో సినిమా తీయటం అంటే కష్టమవుతుంది. హ్మ్. సో, ఇంద నిజానికి ఒక మొత్తం సినిమా రంగాన్నే కాదండి, మొత్తం సమాజాన్ని ఒక మార్కెట్ మాయాజాలం పడదోసుకుపోతుంది. అది అసలు విషయం. మొత్తం మనమంతా సరుకులమైపోయాం. మనమంతా వినియోగదారులమే అయ్యాం. సిటిజన్స్ కాదు, పౌరులం కాదు, బాధ్యత లేదు, ఆలోచన లేదు. సరుకులు అమ్ముతాం, కొంటాం. చిన్న సినిమాలు ఎక్కువ రావాలి. ఎందుకంటే చిన్న సినిమాల్లోనే కథ ఉంటుంది. వాటిల్లోనే కాస్త ఆత్మీయతలుంటాయి, మానవ సంబంధాలుంటాయి. ఈ పెద్ద సినిమాల్లో మనం ఏం చూసినా గానీ, ఈ పెద్ద సినిమాలు ఒక 10 సంవత్సరాల నుంచి తీసుకోండి. ప్రతి సినిమాలోనూ ఒక పెద్ద హీరో, ఒక పెద్ద విలను, వాళ్ళ మధ్యలో పొట్లాటలు, వైరాలు అవే కదా! ఇంకేమన్నా కథ మారుతుందా? ఏమీ మారదు కదా! కొంచెం అక్కడే, ఇక్కడ కొంచెం ఇక్కడ. ఒక చోట ఒకటేమో ఆ దేశంలో జరిగితే, ఒకటి ఈ దేశంలో జరుగుతుంది, ఇంకోటి పాతాళం, ఇంకోటి ఎక్కడో జరుగుతాయి. అసలు ఎక్కడ జరగదు. వాళ్ళకి అమ్మా, నాన్న ఉండరు. వాళ్ళు అసలు ఎక్కడి నుంచి పుట్టారో తెలవదు. వాళ్ళకి క్యారెక్టరైజేషన్ ఉండదు. అలాంటి సినిమాలే కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు. వాళ్ళ సంగతి వదిలేద్దాం. చిన్న సినిమాలు వచ్చినప్పుడు వాళ్ళు మాత్రమే క్యారెక్టరైజేషన్ కానీ, డైలాగ్స్ కానీ ఏమైనా కానీ ఆలోచిస్తారు. చిన్న సినిమాల్లో హ్యూమన్ రిలేషన్ ఉంటాయి, హ్యూమన్ ఎలిమెంట్ ఉంటుంది, హాస్యమైన దానిలోనే ఉంటుంది. అందువల్ల చిన్న సినిమాల్లో ఏమవుతుందంటే ప్రాబ్లము, ఈ పెద్ద సినిమాలు ఒక 1000 థియేటర్లో రిలీజ్ చేస్తారు. చిన్న సినిమాకి థియేటర్ దొరకదు. మెయిన్ థియేటర్స్ అసలే దొరకవు. థియేటర్లు దొరకకపోయేసరికి వీళ్ళు పడే కష్టం మామూలు కష్టం కాదు. ఇప్పుడు నేను భద్రం కొడుకో తీసినప్పుడు 1 ఇయర్ నేను పడిన కష్టం నాకు 10 ఇయర్స్ నా మీదకి వచ్చింది. అంటే నా ముఖం అట్లా మారిపోయింది. నా దగ్గర ఉన్న ఇప్పుడు కూడా ఫోటోలు. భద్రం కొడుకో ముందు ఒక ఫోటో, భద్రం కొడుకో తర్వాత ఒక ఫోటో. 10 ఇయర్స్ ముసలాండి అయిపోయాను నేను. అంటే దాన్ని రిలీజ్ చేయటం కోసం నేను పడిన పాటలు ఎవరో పడరు. ఆ దెబ్బతో ఒక 4 ఏళ్ల పాటు నేను మళ్ళీ సినిమా జోలికిపోలా. తర్వాత ఎప్పుడో మళ్ళీ వీళ్ళు ఎన్ఎఫ్డిసి వాళ్ళు సినిమా చేయమంటే 96లో చేశా, 90 తర్వాత.